పరలోకమందున తండ్రి, యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువా మీ పాసందులో మేము చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచేటువంటి బాధ్యత మాకు ఇచ్చా. విలాసుడు మోషని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. తన జీవితం పుట్టిన మొదలుకొని యవన జీవితం వరకు కూడా మీరు కాపాడారు, కాపాడుతున్నారు. అందరి బట్టి స్తోత్రాలు. తన జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి. మరి దైవ వాక్యం ద్వారా మీ బిడ్డలైన వారితో మా అందరితో మాట్లాడండి. ప్రాముఖ్యంగా ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా నిత్య జీవం గురించిన మాటలు, దేవుని గురించిన మాటలు వారు వినుటకు, విని విశ్వసించుటకు వారి హృదయంలో మీరు తెరవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఇక్కడ వచ్చిన వారిని బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎవరు మరి రాలేకపోతున్నారు, మార్గ మధ్య ఉన్నారు, వారు కూడా తీసుకురండి. వాతావరణాన్ని ప్రభా మీ స్వాధీనించుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. కృతజ్ఞతమై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మరి ప్రత్యేకంగా మోషే, కరుణాకర్ మోషే యొక్క బర్త్డే. పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పినా గుర్తుకుందా మోషే? అసలు పోయిన సంవత్సరం చెప్పలేక నాలుగు నేను ఒకటి కూర్చోండి నీకనే చెప్పిన. సరే, అటు పోయిన సంవత్సరం చెప్పారు, గుర్తుకుందా? చెప్పేగా గుర్తులేదు, అందుకే రాసుకోవాలని చెప్పేసి. అటు పోయిన సంవత్సరం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పాను. నేను రాసుకున్నా కాబట్టి చూసిన, పోయిన సంవత్సరం ఎట్లున్నదని చూస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి 3 వచనాలు పెట్టున్నాను. కాబట్టి మనకు ఏదైనా సరే, ఎప్పుడో చెప్పిన వర్తమానాలైనా సరే మనం విన్న వాటిని జాగ్రత్త తీసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడతాయి. సరే, ఈరోజు దేవుడు మరి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 119వ కీర్తన, అందరికీ తెలిసిన మాటలైతే దేవుని వాక్యము 119వ కీర్తన 11వ వచనం, 9వ వచనం, క్షమించారు, 119 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ మధ్యలో నుంచి 515వ పేజీ, బైబిల్ మధ్యలో నుంచి 515వ పేజీ, మరి 119వ కీర్తన 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు 515వ పేజీ, బైబిల్ మధ్యలో నుంచి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం వచ్చి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ వెనక నుంచి 191, బైబిల్ వెనక్కి వెళ్ళిపోవాలి. బైబిల్ వెనక నుంచి 191, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచ్చారు. మనందరం కూడా కలిసి చదువుకుందాం. 2 కలిసి ఉన్నాయి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచ్చాలు మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకుమో. చాలు. ఇక్కడ 2 విషయాలు. యవనస్తులు దేని చేత తమ నడత మంచిగా చేసుకుంటారు? మాటలతోనా? ఎవరో బుద్ధి చెప్తే చేసుకునేదా? తల్లిదండ్రులు చెప్తే చేసుకుంటారా? లోకంలో ఉన్న మంచివారు చెప్తే చేసుకుంటారా? వారి జీవితాన్ని కంట్రోల్ చేయడము లేకపోతే మంచిదారి నడిపించడం అంత తేలికైన విషయం కాదు. యవనస్తుల యొక్క మరి జీవితం అది చాలా కష్టం. 14-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత 30 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు మాట వినడు, మనకు బాగా తెలుసు. అయితే దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? దైవవాక్యము బహు స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, దేవుని వాక్యము చేతనే, అందులో
దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే మానవుడు యవ్వనస్తుడైన వ్యక్తి మరి తన నడతను శుద్ధిపరచుకోవడం అర్థం ఏంటి? మంచి చేసుకుంటాడు అని మనం గుర్తించుకోవాలి. మంచి చేసుకుంటాడు కాబట్టి ఆ నడతను శుద్ధిపరచుకోవడం అనేది మనం గుర్తించుకోవాలి. శుద్ధిపరచుకోవడం ఎలాగ శుద్ధిపరుస్తాం? ఇక్కడ మాట చెప్పబడింది. తిమోతితో అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, తిమోతి మరి నువ్వు నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయద్దు. నీ యవనం బట్టి ఎవరు కూడా నేను తృణీకరింపనియా. ఎందుకంటే యవన జీవితంలోనే బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా, లేకపోతే ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే అధోగతులకు వెళ్ళాలన్నా యవన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యవన జీవితం. ఈ యవన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా యవనస్తులైన వారికి అతి ప్రాముఖ్యత. అంత మాత్రమే కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యవన జీవితానికి ఇచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పది. కాబట్టి యవన జీవితంలో మనం ఏమైతే ఎలాగైతే జీవిస్తామో మరి మన అన్ని కూడా మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మనం అన్నిటిని కూడా ఎలాగైతే మరి కంట్రోల్లో ఒక విధానంలో మనం ఉంచుకుని నడుస్తామో మన జీవితము తర్వాత మన జీవితం ఎంతో ప్రాముఖ్యతగా మంచిగా ఉంటుంది. యవన జీవితంలోనే పాడైపోతే ఇక మన తర్వాత మనం ఏం చేయలేము. చాలా మంది మన బాగా తెలుసు యవన జీవితం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా యవనస్తులు పాడైపోయి ఉంటారు. ఎందుకు కారణం ఏంటంటే ఆ యవన జీవితాన్ని అర్థం చేసుకోలేకపోవడము. యవన జీవితంలో ఒకటి ఏంటంటే మనం హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది బార్లు, సినిమాలు, షికార్లు, ఇవన్నీ కూడా ఏదంటే అవి ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలా, ఇదే లాస్ట్, ఇది తప్ప ఏం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, రేపు చచ్చిపోతాం కదా, తిందాం తాగుదాం మన ఇష్టం వచ్చిన చేద్దాం అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. కానీ తర్వాత జీవితం ఏమిటి అనేది మానవుడు గ్రహించలేకపోతున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది ఒక వ్యక్తి విషయమే మనం గమనిస్తే అది ఎలాగ మనకు ఆ వ్యక్తి యొక్క జీవితం మనకు మాదిరికరంగా ప్రోత్సాహకరంగా ఉంటుందంటే ఎవరు కూడా ఇలాంటి ఈ యొక్క వర్తమానంలో ఈ మాట మనం ఎప్పుడు కూడా విని ఉండరు. మనం ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. 6వ వచనం దయచేసి చదవకుండా బైబిల్ ముందు నుంచి 260 పేజీ. బైబిల్ ముందు నుంచి 260. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కూడా చదువుకున్నాం. దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోబాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక మన బాగా తెలుసు హిత్తీయుడకు ఊరియా. ఈ వ్యక్తి హిత్తీయుడు ఊరియా అనే వ్యక్తి మరి దావీదు యొక్క సైన్యంలో, దావీదు రాజ్యంలో ఒక సైనికుడుగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఏమిటంటే దావీదు యొక్క అనుచరులు ఉన్నారు 30 మంది. అంటే బలాఢ్యులు, వాళ్ళు 3 ఉన్నారు, వారిలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ 30 మంది బలాఢ్యులలో ఒకడైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరు? ఊరియా, హిత్తీయుడైనటువంటి ఊరియా. ఊరియాను గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మనము మరి ఈ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తా ఉంటే చివరికి 7వ వరకు వచ్చినా ఉంటే ఆ యొక్క ప్రాకారం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఊరియా అనే వ్యక్తి కొట్టబడి హతమవుతాడు, చనిపోతాడు. అంతవరకు అంటే ఈ అధ్యాయంలో ఊరియా యొక్క పాత్ర, ఊరియా యొక్క జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తుడైనటువంటి ఊరియా ఈ వ్యక్తి మరి ఎలాంటి యొక్క తీర్మానం, ఎలాంటి యొక్క జీవితం కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచిస్తే మరి దావీదు కాలంలో బలాఢ్యులలో ఒకడు, యవనస్తులలో ఒకడు, మరి దేవుని రాజ్యం కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు యుద్ధాలను చేసినటువంటి అధిపతులలో మరి బలాఢ్యులలో ఒకడైనటువంటి ఊరియా
తన జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తాను మొట్టమొదటిగా తన జీవితం అంతా కూడా దేవునికే కదండి. ఎవరి జీవితంలో ఎవరికి ఉంటా జీవితం? బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది. ఊరియాకు మ్యారేజ్ అయింది, భార్య బత్సెబ, ఆమె భార్య బత్సెబ. ఇవేం చేశా అంటే, మరి ఎవడైనా సరే కొత్తగా పెళ్ళైనాడు అనుకో, వాడు ఏం చేయాలంటే సైన్యంలో చేరకూడదు. సైన్యంలో అంటే యుద్ధంలోకి వెళ్ళకూడదు. కొత్తగా పెళ్ళైనటువంటి వాడు యుద్ధంలోకి వెళ్ళకోకుండా ఇంటికాడే ఉండి సంవత్సరం పాటు వారితో ఉండి సంతోషపడవలసిన వాడుగా ఉన్నాడు. అయితే ఊరియా జీవితంలో ఒక గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, తన భార్య కంటేనూ తన కుటుంబం కంటేనూ తన దేశం యొక్క తన దేవుడు తనకు ప్రాధాన్యమై ఉన్నాడు. ఎందుకంటే మనం అక్కడ చూస్తూ ఉంటే యవన జీవితంలో మరి వివాహం అయిన తర్వాత యుద్ధానికి బయలుదేరేటువంటి వ్యక్తిలో ఒకడుగా చూస్తుంటున్నాము. తాను ఉండడానికి, ఇంటికాడ ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ తన ఉద్దేశం ఏమిటంటే, తన జీవితము సంపూర్ణంగా ప్రభువుకు అంకితము చేసినట్లుగా, దేశమునకు అంకితమైనట్లుగా మనం ఇక్కడ చెప్పుకోగలం. ఒక మాట మనం చూస్తూ ఉంటే, తనకు ఏదో ఒకటి ఇష్టమైనది ఉండొచ్చు కానీ అన్నీ చేస్తారు, కానీ ఒక్కటి మాత్రమే తప్పిపోతాడు. మరి దైవబుడలైన వారు చాలా మంది ఉంటారు. వారు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే, దేవుడే సర్వం అన్నట్లుగానే ఉంటారు, కానీ వారికి నిత్య జీవార్థమైనటువంటి మార్గంలో వారు నడవలేకపోతారు. బాగానే ఉంటుంది, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, చందాలు ఇస్తారు, అన్ని ఉంటాయి, కానీ వారి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఏంటంటే దేవుడే వారికి ప్రాముఖ్యత అనేది వారు మర్చిపోతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక యవనస్తుని గురించి చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి రాసిన బైబిల్ వెనక నుంచి 20వ పేజీ. బైబిల్ వెనక నుంచి 20వ పేజీ, కొత్త నిబంధనలో 20వ పేజీ. 19వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. ఇదిగో ఒకడు ఆయనతో వచ్చి, చాలు, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలా ఆయనకు వచ్చి అడిగాడు. ఆ వ్యక్తి అడిగిన వాడు ఎవరంటే 22వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు ఎవరండి? యవనుడు, ఒక యవనస్తుడు వచ్చాడు. ఏం కావాలి వచ్చాడంటే, తనకు సర్వం ఉన్నాయి, అన్ని ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారు ఉంది, ఇల్లుంది, ఆస్తులు ఉన్నాయి, ఇంకా పొలాలున్నాయి, అన్ని ఉన్నాయి. కానీ తనకు కావాల్సింది ఒకటి, తన జీవితంలో అవసరమైంది ఒకటి లేదు. ఆ యవనస్తుడికి అన్నీ ఉన్నాయి, కానీ యవనస్తుడు ఏదో కొలవ కదండి. ఈ లోకంలో చాలా మంది ఎట్లుంటారంటే అన్నీ కలిగి ఉంటారు. అయితే కొంతమందికి మనశ్శాంతి అనేది ఉండదు కదండి. కొంతమందికి మనశ్శాంతి ఉండదు. లోకంలో అన్నీ ఉంటాయి. కొంతమందికి ఆకలే కాదు, కొంతమందికి తినేదానికి తినుబండారాలు ఎన్ని ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఎన్నో చేస్తారు, కానీ వారికి ఎంత మాత్రం ఆకలి అనేది కాదు. అంటే వారి జీవితంలో ఏదో ఒక కొదవ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాటిలో ఇక్కడ మనం చూస్తూ ఉంటే యవనస్తుడైన వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వచ్చిన వాడు మామూలుడు కాదు, లక్షాధికారి, కోటీశ్వరుడు, అన్నీ కలిగి ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రమే తన జీవితంలో లేకపోవడము తనకు దురదృష్టకరము. ఆ ఒక్కటేదో తను తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, సాగిలపడ్డాడు. బోధకుడా, ఓ ప్రభువా, నేను నిత్య జీవానికి వారసుడు కావాలి, ఏం చేయాలి? నువ్వు ఏం చేయమంటే చేస్తాను, నువ్వు ఏమి చేయమన్నా కూడా చేస్తాను. నాకు నువ్వు ఏమి చేయమన్నా చేయడానికి అధికారము, డబ్బు, సమస్తము ఉంది. 4 రోడ్ల సెంటర్లో పెద్ద బావి తోపించమంటావా? ₹1,00,000 బావి అవుతుంది. అప్పట్లో ₹1,00,000 అంటే ఎంత చెప్పండి? ఎప్పుడు 2000 సంవత్సరాల కిందట ₹1,00,000 అంటే ఎన్ని కోట్లు, 2 కోట్లు తోపించమంటావా? తోపిస్తా. సరే,
మంచిగా ఆ రహదారిలో యాత్రికులు పోవడానికి మరి ఆ సేద తీర్చుకోవడానికి ఒక పెద్ద భవనం కట్టించమంటావా? కట్టిస్తా. నువ్వు ఏం చెప్తే చేస్తా. లేకపోతే అందరికి అన్నదానం చేయమంటావా? ఈ గ్రామస్తులందరికీ అన్నదానం చేయమంటావా? చేస్తా. ఎందుకంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. ఏమన్నా కానీ నాకు ఏదో ప్రభు ఒక్కటి మాత్రం వెళ్తుంది, అదేందో నువ్వు మాత్రం చెప్పగలవు. జీవితంలో మానవుడు అన్నీ కలిగి ఉంటున్నాడు, కానీ వెలితి అనేది ఏంటంటే దేవుడు లేకపోవడమే. ఆ వ్యక్తికి ఏం కొరతుందని దేవుడు చూశాడు. ఈ ధనమేర నాయన వీనికి బట్టింది పిచ్చి, కాబట్టి ఈ ధనమంతా కూడా నువ్వు ఇది అమ్మేసి, మరి అమ్మేయడం కూడా కాదు, నాకు కూడా ఇవ్వమని చెప్పలా, యేసుడికి ఇవ్వమని చెప్పలా, పేదలకు నువ్వు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, దేవుడే సమస్తము కావాలి, దేవుని రాజ్యమే సమస్తము కావాలి అనుకున్నవాడు మరి ఆ యొక్క ధనమును వదిలేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం చూస్తా ఉంటే హిత్తీయుడైన ఊరియా ఏం చేశాడు? మరి కొత్తగా పెళ్ళయింది, కుటుంబం ఉంది, మంచి అందమైన భార్య ఉంది, కుటుంబంలో మరి డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి. మరి కొత్తగా పెళ్ళింది, కానీ దేవుని రాజ్యము దేవుడు తనకు ప్రాముఖ్యమైనప్పుడు వాటన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మరి యవనస్తులైన వారికి కావలసింది ఏంటంటే నిత్య జీవము. ప్రతి ఒక్కరికి ఏది మానవునికి లోటు, ఏది మానవునికి వెలితి, ఏది మానవునికి అశాంతి, ఏది మానవుడు నెమ్మది లేకుండా చేస్తుందంటే నిత్య జీవం లేకపోవడమే. వారి జీవితంలో నిత్య జీవము అనేది లేకపోవడము చాలా దురదృష్టకరం. మనకు బాగా తెలుసు, లక్షాధికారులు, కోటీశ్వరులు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతుంటున్నారు. ఎందుకు చనిపోయారంటే డబ్బు లేకనా, అన్నం లేకనా, లేకపోతే పలుకుబడి లేకనా, ఆస్తి లేకనా, ఇల్లు లేకనా, అన్ని ఉన్నాయి. వారి హృదయంలో ఏదో కొరత, వెలితి అనేది ఉంది. ఆ కొరత, వెలితి అనేది పూర్తింపబడితే, అది మరి మంచి చేయబడితే, ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అయితే ఆ కొరతను, వెలితిని తీసివేస్తాడో, సంపూర్ణంగా నింపుతాడో, ఆ వ్యక్తి సమస్తమై ఉంటాడు. మనలో ఉన్నటువంటిది ఆ కొరత, వెలితి ఏంటంటే నిత్య జీవము. ఇది ఇక్కడ మనం కూర్చున్నా, మనము నిత్య జీవము అనేటువంటి ఈ కొరతను మనం కోల్పోయి ఉంటున్నాం. ఈ నిత్య జీవం లేకపోవడము, దేవుడే మనకు సమస్తమై ఉండలేకపోవడము గల కారణం ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే కావచ్చు. అందుకే నిత్య జీవం ఎలాగ పొందగలము? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడు నిత్య జీవము కలవాడని వాక్యంలో రాయడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 11వ వచనం 12. బైబిల్ వెనక నుంచి 224. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. చూడండి, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు. ఒకవేళ అంగీకరించకపోతే జీవం, ఎందుకంటే యేసే నిత్య జీవము. ఎవరండి? యేసు ప్రభువారు నిత్య జీవం. ఈ నిత్య జీవము అనేది మనలో లేకపోతే, ఆయన మనలో లేకపోతే మనము జీవము లేని వారమే. అనగా బ్రతికున్నప్పటికీ కూడా చనిపోయినటువంటి స్థితి కలిగిన వారమే, మృతులమైనటువంటి వారమే మనం చూసుకుంటున్నాం. తిరిగి అట్ట మొహం పెట్టాలి, అట్ట మొహం పెట్టాం, వాళ్ళ వైపు ఎడిగా అంటే చూడాలి. నిర్జీవము లేని వారం. కాబట్టి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడు నిత్య జీవం గలవాడని దైవ గ్రంథం మనకి ఇక్కడ చెప్పబడతావు. కాబట్టి జీవితం అంతా ఈ ఊరియా తను దేవుడు నిత్య జీవమైన ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై సమస్తమును మరి వదులుకొని ఆ రాజ్యంలో
యుద్ధానికి వెళ్ళిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ఎంత గొప్ప విషయం అండి. ఒకవేళ దేవుడు వద్దు, నాకు ఏం వద్దు, మరి నాకు నా కుటుంబం కావాలి అనుకున్న వ్యక్తి అయితే తన కుటుంబంలో తన భార్యతో సంతోషిస్తూ ఉండేవాడేమో. కానీ దేవుడు కావాలి తనకి. యవన జీవితంలో ప్రాముఖ్యంగా మనుషులు కావాల్సింది ఏంటంటే దేవుడు. డబ్బు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వివాహాలు కావు, ఈ లోక సంబంధమైనటువంటి బలము కాదు, ఈ లోక సంబంధమైన ఆహారం కాదు. ఇవన్నీ కూడా అవసరమే. కానీ వీటన్నిటికంటే ముందు ఉండాల్సింది ఏంటంటే మానవునికి, యవన జీవితానికి ఉండాల్సింది నిత్య జీవము. ఆ జీవం లేకపోతే అంతా కూడా మానవుడంతా వ్యర్థమైపోయిన వాడే. కాబట్టి ఊరియా తన జీవితంలో తాను ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటే దేవుడే తనకు సమస్తమై ఉండాలని కోరుకోవడమే కాకోకుండా తాను నిత్య జీవమైన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. నిత్య జీవమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. ఒక వ్యక్తి వచ్చాడు కదా, మనం చూసుకున్న యవనస్తుడు నిత్య జీవం కావాలన్నాడు. కానీ ఆ వ్యక్తి నిత్య జీవం కావాలంటే ఒకడు వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే కదా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మరి ఏది కావాలంటే మనము నిత్య జీవం కావాలన్నా లోకం కావాలి? లోకంలో ఉన్న డబ్బు, భార్య, పిల్లలు, ఏది కానీ ప్రాముఖ్యత నిత్య జీవానికి ప్రాముఖ్యత ఆ యొక్క ఊరియా ఇచ్చిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఇది ఊరియాలో ఒక గొప్ప గుణం. యవనస్తుడైన ఊరియా ఏం చేస్తున్నాడంటే నిత్య జీవమైన దేవుడిని విశ్వాసం ఉంచి ఆ దేవుడు తప్ప నాకేం అవసరంలా, ఈ లోకంలో యుద్ధంలో నేను ప్రవేశించడానికి వెళ్తున్నాను. మరి భార్య అంటారు, ఎందుకు పోయింటావు? వర్షమాని అంటారు, ఎందుకు పోతావు? ఒక్క సంవత్సరం ఆగలేవా? నువ్వు ఒక్కరు పోతే సరిపోతుందా అంటే లేదు నేను పోవాల్సిందే. ఆ దేవుడే నాకు కావాలి, ఆ దేవుడే నాకు సర్వము. మరి వీళ్ళంతా కుటుంబం అంటే వీరు కూడా ఉండాలి. కానీ మొట్టమొదటగా దేవుడు నిత్య జీవము, నిత్య జీవమైన దేవుడు. ఇది నాన్న ఇక్కడ కూర్చున్న మన జీవితంలో వింటున్న వారమైనా నిత్య జీవం కావాలా? నిత్య జీవమైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కావాలా? ఎందుకంటే ఎందుకు నిత్య జీవం మనకు అవసరం అంటే ఈ లోకంలో ఉండేవన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి చెప్పండి? మట్టిలోకి కలిసిపోతాయి. మనము నమ్ముకున్నవి, మనం విశ్వసించినవి, మనకు కావాలనుకున్నవి, మనం సంపాదించుకున్నవి అన్ని కూడా ఒక దినాన పోతాయి. అయితే మనము పొందినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిత్య జీవమైన యేసుక్రీస్తు వారు ఎన్నటికీ నాశనము కానివాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఈ లోకంలో మనం పోయినా సరే మనం ఉండాల్సిన వ్యక్తి దగ్గరికి ఎక్కడ వెళ్ళాలి? ప్రభువే. ఆయన నిత్య జీవం. అందుకే నిత్య జీవంగా కావాలని కోరుకున్న వ్యక్తి, నిత్య జీవాధిపతి, తనకు ప్రాముఖ్యతను కోరుకున్న వ్యక్తి. ఇది మొట్టమొదటి చూస్తుంటున్న ఊరియా జీవితంలో. యవన జీవితంలో ఈ దినాల్లో యవనస్తులైన వారు ఎవరు ప్రభువు కావాలని కోరుకుంటున్నారు, దేవుడు కావాలని కోరుకుంటున్నారు. చాలా తక్కువ. లోకంలో సంతోషం, ఆనందం, విచ్చలవిడి ఇవి కావాలని కోరుకుంటున్నారు. ఇలాగ తిరుగుతుంటున్నారు. ఎంత బ్రతిమలాడినా కూడా నిత్య జీవమైన దేవుని దగ్గర రండేని పిలుస్తున్నా కూడా యవనస్తుల యొక్క హృదయాలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క మనసులు మోయబడి ఉంటున్నాయి. అందుకే యవనస్తులైన వారు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతా ఉంటున్నారు. నిత్య జీవం అంటే ఏమిటంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ నిత్య జీవం కలిగి ఉంటే ఈ యొక్క యవన జీవితంలో పొందినవి లేదా యవన జీవితంలో ఉన్నవి రాబోయేవి నశించిపోయినా కూడా ఈ నిత్య జీవమైన యేసుక్రీస్తు వారు నిత్యం ఉంటాడనే గుర్తింపు యవనస్తులైన వారికి రావడం లేదు. ఈ కళ్ళకంతా యవనస్తుడికి, ఇక్కడున్న యవనస్తుడికి కళ్ళకంతా ఏముంది చెప్పండి? ధనం అనేది ఉంది, ఏమైనా చేయొచ్చని. కానీ ఈ తీసేసేయానికి నిత్య జీవం వస్తుందంటే నాకు మరి నిత్య జీవం అవసరం లేదు, నాకు కావాల్సినది కనబడేటువంటి ధనము. వెళ్ళిపోయాడు, నశించిపోయాడు. ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఇది నిత్య జీవము, జీవితం అంతా దేవుడే కావాలనుకున్న వ్యక్తి. రెండవదిగా ఊరియా ఎలాంటి వాడంటే బహు బలవంతుడైన వ్యక్తి, పరాక్రమశాలి, బలవంతుడు. ఎవరైనా జీవితంలోనే కదా మిలిటరీకి పోయేటప్పుడు ముసలాన్ని తీసుకోబడతా. మిలిటరీకి పిలిచేటప్పుడు ఎవరైనా పిలుస్తారు? 15 సంవత్సరాలు 10th క్లాస్ ఇంటర్ అయిపోయిన తర్వాత కదా, ఇంటర్ అయిపోయిన తర్వాత వెంటనే స్త్రీలు కానీ పురుషులు కానీ మిలిటరీకి తీసుకుంటారు. 30 సంవత్సరాలు వచ్చా 4 సంవత్సరాలు మమ్మల్ని తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకండి? మరి 15 సంవత్సరాలు వాళ్ళకంటే మేము బలవంతులు కదా. 30 సంవత్సరాలు అంటే కుదరదు. వారికి 15 సంవత్సరాల నుంచి
మరి మొదలు పెడితే అప్పటికి ఇంకా మంచి యవ్వన వయసు. అప్పటి నుంచి వారు ఇంకా ఎక్కువగా దేశ సేవ చేయొచ్చు, ఎందుకంటే వారు బలము కలిగి ఉంటారు అనే ఉద్దేశం. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల తర్వాత నుంచి 17, 18 వేసుకుంటే కరెక్ట్గా 18 సంవత్సరాల నుంచి ఓటర్ లిస్ట్ వచ్చినప్పటి నుంచి వారు బలం కలిగి ఇంకా దేశం కొరకు బలముగా ప్రయాసపడతారు. మనం ఇక్కడ చూస్తా ఉంటే మరి ఊరియా పెళ్లి అయిన తర్వాత పోయినాడో పెళ్లిగా అంత ముందుగానే పోయినాడో తెలియదు, కానీ ఆ రాజ్యంలోకి ఒక సైనికుడుగా బలవంతమైన బలం కలిగిన సైనికుడుగా వెళ్ళాడు. చూడండి, లోకంలో ఉన్నటువంటి సైనికులు యవ్వనస్తులే మరి దేశానికి అవసరమైతే మరి దేవుని సంఘానికి దేవునికి యవ్వనస్తులు అవసరం కాదా? మనం చూసు ఇప్పుడు లోకంలో అపవాదికి సైనికులు అవసరమైన వ్యక్తులు ఎవరు? ప్రాముఖ్యమైన వ్యక్తులు లోకంలో యవ్వనస్తులే. ప్రాముఖ్యంగా నశింపజేయాలన్నా, బాగు చేయాలన్నా, గొడవలు చేయాలన్నా రాజకీయ నాయకులు ఎంచుకునేది ఎవరికి? మా వాడికి ఇప్పటి నుంచే ఈరోజు వాడి స్కూల్ లీడర్గా ఓట్లు వేస్తున్నారు. మరి ఎందుకురా నువ్వు పక్కగా ఉండ, నీకు ఎందుకురా అంటే వాడి ఓటు గుర్తుంటే బాటలు అంట, బాటలు. ఒరే మనకు వద్దురా నాయన, మనకు ఎన్ని వద్దు అంటే ఏమి ఉంటే ఏమైంది అంటాడు. ఏం లేదు ఆడేం లేదు. ఇప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని సిద్ధపరుస్తారు దానికి, రాజకీయాలకి, ఓట్లకి, వీటికి ఇప్పటి నుంచే. వాడికి అవసరమా? ఈ సెకండ్ లీడర్ నిలబడాలంటే ఇప్పుడు ఓటు వీడికి ఎవడేస్తాడు? ఓటు ఇప్పుడు వేస్తారు, బాటలు వేస్తారు వాడు. అర్థం అంటే ఎప్పటి నుంచి మనం అర్థం చేసుకున్నావా? వీడి వయసు అంతా 13 సంవత్సరాలు. ఇప్పటి నుంచే వాడికి ఏం నేర్పుతున్నారు? రాజకీయ సంబంధమైనవి నేర్పుతున్నారు. అంటే లోకంలో కావాల్సిన వ్యక్తి బలం కలిగిన వారు ఎవరు? యవనస్తులైన వారు. మరి వారిని ఇటు లోకం వాడుకుంటుంది, ఇటు అపవాది కూడా యవనస్తులైన వారినే వాడుకుంటారు నాశనం చేయడానికి. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎవరు వాడుకుంటారు చెప్పండి? యవనస్తులే. ప్రపంచమంతా కూడా ఘోరంగా దుర్మార్గంగా పాడు కావాలంటే, లేకపోతే ఏదైనా ఒక బస్సులు పగలగొట్టాలన్నా, లేకపోతే ఏదైనా ధర్నా చేయాలన్నా ముందు యవనస్తులు పెడతారు. వారు పెట్టేసి వారి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆ ఉడుకు రక్తంలో యవనస్తులైన వారు ఏం చేస్తారో తెలియదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. వీళ్ళందరూ యవనస్తులైన అందరూ ఈ వయసులో కావాల్సింది దేశానికి మంచి చేయడానికే గాని చెడుగా ఉపయోగపడుతున్నారు. అయితే సాతాను కూడా కావాల్సింది యవన జీవితంలో యవన యొక్క బలం. అది ఉపయోగించుకొని సాతానుడు మానవుడైన వాడిని మరి తన యవన బలమంతా కూడా లాగివేసి ఆ యవన బలమంతా కూడా దేవునికి కాకోకుండా దుర్మార్గతకు, మోసానికి, పాపానికి ఉపయోగించి చివరికి ఏమి కూడా చేతగాని వ్యక్తిగా చేసేస్తుంది మానవుడు. మనం ఒకసారి గుర్తించుకోవాలంటే ఏంటంటే, ఇప్పుడు యవన బలము ఎవరికి ఉపయోగపడాలా? చూడండి, వేరే దేశం హిత్యుడైనటువంటి ఊరియా తాను వేరే దేశంలోకి వెళ్ళి ఆ రాజ్యంలో కూడా పనిచేయచ్చు. వేరే దేశంలోకి వెళ్ళి నేను ఒక సైనికుడండి, మంచి మా విద్య కలిగిన వాడను, నన్ను మీ దాంట్లో చేర్చుకోనండి, అక్కడ వెళ్ళి కూడా ఉండొచ్చు కదండి. ఇశ్రాయేలీలో దావీదు దినాల్లో మోయాబీయుడైన వాడు పరాక్రమశాలు ఉన్నారు, ఐగుప్తులైన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన బాగా తెలిస్తే సౌలు దినాల్లో ఎలాంటి వారంటే అమాలీకులు, మోయాబీలు వీళ్ళందరూ పరాక్రమశాలను ఏం చేశాడు? ఆ దేశస్తుల్ని తన దేశంలో చేర్చుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? మనము ఆ యవన జీవితంలో పోరాడడానికి సిద్ధమైన వారంగా ఉంటే, అయితే మనము ఎవరికి ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రభువుకు, యేసు క్రీస్తుకి యేసు క్రీస్తుకి యవ్వనమైన బలవంతులమైన వారంగా ఉండాలి. దేవుని పని కొరకై బలము కలిగిన వారే ఉండాలని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తా ఉంటున్నాడు. అందుకే క్రీస్తు నందు మరి తిమోతి చెప్తున్నాడు. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, దేవుని యొక్క కృపచేత
బలవంతుడవు కా. యవన జీవితంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే బలవంతులంగా, దేవుని కొరకై బలవంతులంగా. ఎప్పుడైతే మనము దేవుని కొరకై బలవంతులమైన వారంగా ఉంటామో అప్పుడు మనం గుర్తించాలా, దేవుడు మనల్ని ఎక్కువగా ఉపయోగించుకునేవాడని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మనల్ని బలవంతుడు, దేవుని కొరకై ఈ బలమంతా కూడా లోకానికి ఉపయోగిస్తే చివరికి మనం చేయాల్సిన ఏం చేయలేదు. దేవుడు సంసోను నేర్పరచుకున్నాడు. ఎలాంటి బలవంతుడు సంసోను? ప్రపంచంలో ఉన్న బలవంతులలో మొట్టమొదటి వాడు కదండి. ఇక తన తర్వాత ఎవరు బలవంతులు లేదు, అంతటి బలవంతుడు. ఎలాంటి బలవంతుడు అంటే ఒక్కసారిగా 300 మందిని చేత్తోనే తుంటిన్నర జరగొట్టేశాడు. 300 మంది వస్తే ఏం చేశాడు చెప్పండి? ఒక్కడిని పట్టుకొని పైకెత్తి తుంటిన్నర అంటే అర్థం ఏంటి? ఈ పిల్లబంటి నరాన్ని ఏం చేశాడు? ఎరగొట్టే. ఎట్లా? కాలు మీద వేసుకొని ఒక్కొక్కడిని ఎరగొట్టేశాడు. 300 మంది కొట్టి పారించాడు. ఇంకా ఎక్కడు అంటే ఎంతటి బలవంతుడు అంటే ఆ దినాల్లో గౌరులకు పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. అది మామూలు మన ద్వారాలు తినడానికే కష్టపడుతుంటే పాత దినాల్లోనే ద్వారాలు 6 అడుగుల ద్వారాలు ఇంతలా ఉంటాయి. 6 అడుగులు ఉంటాయి పాత దినాలు. అంతకుముందు పాత దినాలు గౌరు ద్వారాలు ఉంటాయి ఇంకా పెద్ద. ఏం చేశాడంటే గవిని అడ్డకర్ర ఉంటుంది, ఒకటి పెద్ద అడ్డకర్ర ఊరబెరికి ఒక్కడే 2 తలుపులు మడత పెట్టి భుజాన్ని పెట్టుకుని ఎక్కడ పోయాడు చెప్పండి. దాన్ని 20-30 మంది కంటే తొయ్య అంతది. అడ్డకర్ర ఊరబెరికి 2 తలుపులు ఊడబెరికి భుజాన్ని పెట్టుకుని కొండ మీద పోయాడు. ఎంత బలవంతుడో చూడాడు. ఎవడైనా ఉంటాడా? ఏడుకోడు వేయలేదు సామాన్యంగా 2 తలుపుల్ని. అంత బరువైంది. అంత మాత్రమేనా, తన చేతిలో కత్తి లేకోకుండానే గాడిద పచ్చి దవడ ఎముక దొరికింది. 1000 మందిని ఏసి అందరినీ ఒక దెబ్బతో 1000 మంది చంపేశాడు. ఒక ఆయన అన్నాడు, 1000 మంది ఎట్లా చంపినారా అంటే అది దేవుడు కూడా. అందరూ ఒక్కసారి మీద పడిపోతే ఏం చేస్తాడు చెప్పండి? అది కూడా మనం ఆలోచించాలి. మరి ఇప్పుడు చంపుతున్నాడు, అందరూ ఒకటేసారి మీద పడదామంటే అట్టలేదు. తాగుతుంటే సస్తాడంట. ఒక దెబ్బ కొడుతుంటే ఒకడు ఏమవుతాడు? దెబ్బకే ఇంకా మానవ ఇంకా 2వ దెబ్బ ఏమేసేది? దవడేమో ఆ ఎముక కూడా ఇరిగిపోయి అట్ట కొట్టాడు. మరి ఇరిగిపోవాలని కొట్టాడు. 1000 మందిని చంపడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది దేవుడిచ్చిన బలం. అలాంటి బలవంతుడు దేవుని కొరకై ఉపయోగపడవలసిన వాడు తన బలాన్ని దరిద్రం బట్టి ఒక స్త్రీకి అప్పచెప్పేశాడు. ఏమైపోయింది చెప్పండి? అంత బలం ఉండే గుడ్లు పీకేశాడు, కళ్ళు పీకేశాడు. ఒకవేళ తాను గాని ఆ బలమును దేవునికే కానీ ఉపయోగించుంటే 20 సంవత్సరాలు తాను న్యాయాధిపతిగా ఉన్నవాడు ఇంకా 20 సంవత్సరాలు ఫిలిస్తీయులు చిత్తుగా ఓడించి పారేసేవాడు. అసలు దుఃఖం ఆడ సంసోను ఉన్నాడంటే భయపడేవాడు. మరి ఆ బలమంతా కూడా అంత బలవంతుడైన వాడు పాపానికి బానిసైపోయినాడు. చూడండి, దేవునికి ఉపయోగపడవలసిన బలము దేవునికి ఉపయోగపడింది బహుశా పాపానికి ఉపయోగపడింది. పాపం ఉపయోగించుకుని ఏం చేసిందంటే మనిషిని జలగలాగా రక్తమంతా పీల్చేసి మనిషిని వదిలేస్తా చూసినావా? అట్లాగా ఆ వ్యక్తిని ఏం చేసింది? ఒక ఏమి లేని మరి సాధారణమైన వాడుగా బలహీనుడుగా చేసేసింది. ఎంత బలవంతుడని! పాపమే దీనికి కారణం. కాబట్టి మన బలము ఎవరికి ఉపయోగించాలి? దేవునికి. యవనస్తుల బలము. అందుకే యవన జీవితంలో మనం చేయవలసినటువంటి పనులు కానీ మరి బరువులు మోయడం కానీ దేవుని కొరక ఏ పనైనా సరే చేయడం కానీ కష్టపడడం కానీ యవన జీవితంలోనే చేస్తేనే. యవన జీవితంలో చేయకోకుండా ఇక నువ్వు ఏం చేయలేవు, మనం చేయలేము. మరి 1999లో దేవుని మందిరంలో మరి పునాదులు దివేటప్పుడు 2001లో మరి యవన జీవితం అంతా కూడా దేవుని కొరకే. రాళ్ళు కానీ ఇటుకలు కానీ మోయడం కానీ అన్ని కూడా ఎంతో కష్టపడి చేసి ఇప్పుడు చేయాలంటే నా వల్ల కాదు. చేయాల్సినంత కూడా బలం నాకు ఉన్నటువంటి శక్తిని బట్టి నేను చేయాల్సిన బలాన్ని బట్టి నేను ఎంత చేయగలను అంత బలాన్ని బట్టి అంతా కూడా ఏమైపోయింది ఉపయోగించాను. కాబట్టి చేయాల్సింది కూడా చేశాను. కాబట్టి మనము కూడా దేవుని కొరకే చేయవలసినటువంటి ఆ బలశక్తి కార్యములు దేవుని కొరకే మనము చేయాలి. ఇప్పుడు కానీ మనము దేవుని కొరకే బలంగా ఉపయోగించకపోతే ఇక ఎప్పుడు కూడా అందుకే మరి
ఆ బలవంతుడుగా ఉండి ఆ రాజ్యంలో 30 మంది బలాఢ్యులలో ఒకడుగా చేరి ఆ రాజ్యంలో ధైర్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎంత బలాఢ్యుడు! తన బలమంతా కూడా దేవునికి ఉపయోగించాల. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బలమంతా కూడా మన పాప క్షమాపణ కొరకై, మనకు బలిగా అర్పించడానికి కొరకై, మన ఈ లోకంలో మన కొరకు ఆయన తన ఎవరి జీవితానంతా కూడా అర్పించి వేసిన వాడుగా చూస్తుంటున్నాం. ఎవరి జీవితంలో ఆయన తన బలమంతా కూడా ఉపయోగించి మనకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, విమోచన శిలువ ద్వారా కలిగించినాడు. ఇది ఎంత బలం ఉంటే మానవుడు ఈ కార్యం చేస్తాడు. మనం అనుకుంటాం ఇది చాలా సులభమయ్యా. ఏది చెప్పండి? సిలువ మేయడము చాలా సులభం. అయ్యో సరేలే, మనిషి కొట్టే కదా నేను అనుకుంటాను. యేసు ప్రభు అంతా ఆత్మీయంగా శారీరకంగా బలం కలిగిన వాడేవాళ్ళే. ఒకవేళ సంవత్సరంలో కానీ ఆ స్థితిలో కానీ కొట్టి కానీ సిలువ వేసింటే సగంలో తెచ్చేటోడు. అర్థమైందా మీకు? ఇప్పుడు సిలువ వేసి పెద్ద ముద్దు, ఎందుకంటే మొయ్యలాడు, బలవంతుడు కాడు. ఇప్పుడు మరి తిరుడు పోయాల్సి వస్తుంది. ఆ యొక్క బరువు తన పైన పెట్టాడు. బరువు పెట్టేసి కొరడాలతో కొట్టుకుంటూ 5 కిలోమీటర్ల వరకు యెరూషలేము ఆ లోపల నుంచి ఆ యొక్క మందిరం లోపల నుంచి గొలగొతా కొండకి సుమారు ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటారు. ఆ ముద్దును నడిపించుకుంటూ మంచిదారు కాదు, మరి ముళ్ళదారులలో నడిపించుకుంటూ ఎంత ఒక్క నీళ్లు కూడా ఎక్కువకుండా రాత్రి అంతా కూడా అన్నం పెట్టకోకుండా ఆ ముద్దును మోపించినారు యేసుప్రభు. ఎంత బలం కలిగిన వాడైతే మోసినాడు చెప్పండి. సరే మోసి దాని వరకు కొండ వరకు అయితే పర్వాలే. ఇంకా మనం చూస్తే గొలగొతా కొండ వరకు, మరి అక్కడి నుంచి పైన నిలబెట్టిన తర్వాత బలం కలిగిన వాడు కాబట్టి మరణం వరకు కూడా తాను చనిపోలే. బలహీనుడైతే ఈ దెబ్బలకే, కొండ దెబ్బలకే ఏం చెప్పేవాడు? ఎవడో చచ్చిపోయాడు. ఆయన బలం కలిగిన వాడు కాబట్టి ఆ సిలువలో ఆయన విరాడుతున్నాడు. ఎప్పటి వరకు విరాడాడు? ఎప్పటి వరకు ఆ శక్తి కలిగి ఉన్నాడు? యవన బలంలో ఎప్పటి వరకు? చెప్పాలి. అసలు సిలువ వేసింది ఎప్పుడో? ఉదయం 9 గంటలకు వేశారు సిలువ. ఎప్పుడు తెలిపాడు ఆయన? మధ్యాహ్నం 3 గంటలు. ఆ సందర్భంలో తెలిపండి. ఎన్ని గంటలు టైము? 6 గంటలు ఎట్టున్నాడు? బలం కలిగిన వాడుగా చనిపోకుండా సాధారణమైన మానవుడితో ఖచ్చితంగా వస్తాడు సిలువలో. ఆ శీల లేక దెబ్బకి మరి అక్కడ ఉన్నటువంటి ఆ రక్తం అంతా పోయేసి ఎప్పుడో చనిపోతాడు. 6 గంటలు ఏకదాటిగా తన కార్యం అంతా కూడా నెరవేర్చిన తర్వాతనే తాను చనిపోయినాడు. ఎంత బలం కలిగిన వాడు! ఈ బలం ఎవరికి ఉపయోగించాడు? దేవుని మరి ప్రభు యొక్క మాట ప్రకారంగా ప్రజలైన వారు రక్షణ కొరకైనటువంటి బలాన్ని ప్రభువు ఉపయోగించాడు. ఇది శరీర సంబంధమైన బలమే కాదు, ఆత్మ సంబంధమైన బలం కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఊరియా బలం కలిగి రాజ్యంలో ఒక సైనికుడుగా ఉంటూ వచ్చాడు. తన బలానంతా కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేశం కొరకు ఉపయోగించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఇది నాన్న యవనస్తులైన వారు ఇక్కడ కూర్చుంటున్నాం. మనము మన బలం ఎవరికి ఉపయోగిస్తుంటున్నాం? లోకానికా? ఆ దినాల్లో ఎక్కడుండేటువంటి రక్షణ పడినప్పుడు మన బలమంతా కూడా ఆ లోకస్తులైన వారికి ఉపయోగించేది. లోకానికి, లోకంతో. మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నీ బలం ఎవరికి ఉపయోగిస్తుంటున్నా? ఇంకా లోకానికి ఉపయోగిస్తుంటున్నావా? ఇంకా లోకము మరి నీ బలం కొరకు ఎదురు చూస్తా ఉందా? నీ బలము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నా. నీవు నీ బలము చేత, దేవుడు నీకు ఇచ్చిన బలం చేత దేవుని కార్యాలు చేయాలా, దేవుని పనులు చేయాలా, దేవుని యొక్క సేవ పరిచయలో కొనసాగాలని ఆయన తన బలం మరి యవనస్తులే వారికి చూస్తున్నారు. అయితే మన బలం ఎవరికి ఉపయోగిస్తున్నాం అంటే లోకస్తులై లోకానికి ఉపయోగించే వారంగా ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, మన బలము దేవునికే అని మనం గుర్తించాలి. మూడవదిగా ఈ యొక్క ఊరియా ఎలాంటి వాడంటే చక్కటి ఆలోచన కలిగిన వాడు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే దేవుడిని సంతోషపెట్టేటువంటి జీవితం కలిగిన వాడు. మరి దావీదు మహారాజు పిలిచాడు ఆ యొక్క యుద్ధంలో నుంచి ఊరియాను పిలిపిస్తే ఊరియాకు
నువ్వు మీ భార్య కాడికి పోయి సంతోషపడు, ఆనందపడు అని తన వెంట పళ్ళు పలహారాలు పంపిస్తే ఊరియా దేవుడు సంతోషపరచాల, భార్యను కాదు, దేవుడు సంతోషపరచాలని ఏం చేశాడంటే ఆ రాజ సైనికులు ఎక్కడైతే పడుకుంటారో, రాజ సైనికులు ఎక్కడ పడుకుంటారండి, ఊరి గవిని దగ్గర, ఆ గవినికి మరి కాపలాగా వాళ్ళు కొంతమంది పడుకుంటారు. వాళ్ళు ఎక్కడ పడుకుంటారు, దుప్పట్లు పడుకుంటారా, మంచి ఇళ్లలో మంచి పరుగులు పడుతూ ఉంటాయా, ఆ గుడ్డ పరుచుకోవడమా, దుప్పటి కప్పడం పడుకోవడం కదండి. అట్టాడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటంటే నేను మనుషులను లేకపోతే నా భార్యను నా కుటుంబాన్ని సంతోషపరచడం ప్రాముఖ్యమనే కాదు, ప్రాముఖ్యంగా నేను దేవుని సంతోషపరచాలి. యవనస్తులకు ఉండాల్సినటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే తల్లిదండ్రులైన వారిని సంతోషపరచడమే కాకుండా దేవుని కూడా ఏం చేయాలి, మనము సంతోషపరచాలి. తల్లిదండ్రులు సంతోషపరచడమే కాకుండా దేవుని సంతోషపరచడం అంటే అర్థం ఏమిటి అంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేసి, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యవనస్తులైన వారి గురించి అపోస్తలుడైనటువంటి యోహాను ఒక మాట చెప్పుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అట్లాగే 3వ యోహాను కూడా చదవండి. 2వ యోహాను పత్రిక బైబిల్ వెనక నుంచి 225 4వ వచనం చదవండి. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఇంకా ఇక్కడే ఉంది 3వ యోహానులో 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే సంతోషపరిచేటువంటి యవన జీవితం. ఈ దినాల్లో యవనస్తులైన వారి గురించి తల్లిదండ్రులైన వారు బాధ, వేదన, సంతోషం లేదు, ఊరికే పైకి కొడుకులు కూతురు అని చెప్పుకోవడమే కానీ వారి గురించి ఎంత మాత్రము సంతోషం అనేది. ఎందుకు వారు మాట వినడం లేదు, వారి ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులను మరి దుఃఖ పెట్టేటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళ ఇంకా ఎలాగ జీవిస్తారంటే కుటుంబానికి అవమానకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. వారి వలన మరి తల్లిదండ్రుల వారికి ఎంత మాత్రం సంతోషం అనేది ఉండనే ఉండదు కదండి. మరి సంతోష పెట్టడం యవన జీవితము మరి దేవుణ్ణి తల్లిదండ్రులు సంతోష పెట్టడమే కాదు, దేవుణ్ణి కూడా సంతోష పెట్టేటువంటి అనుభవం కలిగిన వారుగా ఉంటారు. ఈ ఊరియా మరి తన భార్యను తన కుటుంబాన్ని సంతోష పెట్టాలనుకున్నాడు, మంచిది వాస్తవం. కానీ దేవుని సంతోష పెట్టాలి, దేవుని యొక్క ప్రజలను సంతోష పెట్టాలా, ఇది తనకు ప్రాముఖ్యమైంది. కుటుంబాన్ని సంతోషపడి ఎప్పుడైనా సంతోష పెట్టచ్చు, దానికి ఏముంది, ఎప్పుడైనా సంతోష పెట్టచ్చు. కానీ దేవుని సంతోష పెట్టడం కొద్ది కష్టతరమైంది, దేవునికి ఆనందం కలగజేయడం కొద్ది కష్టతరమైందే. కష్టతరం అంటే మనం ఎంతో త్యాగము చేసుకోవలసిన వారంగా ఉన్నాం, ఎంతో త్యాగం చేసుకోవాలి. లేకపోతే మనము మన తల్లిదండ్రుల వారి దేవుని సంతోష పెట్టలేదు. దేవుని సంతోష పెట్టాలంటే ఒకటి మనం ఏదైనా సరే వదులుకోవలసిన వారంగా ఉంటున్నాం, నష్టపరుచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎలాంటి యొక్క అనుభవం కలిగినంటే దేవుని సంతోష పెట్టేటువంటి అనుభవం, మనుషులు కాదు దేవుని సంతోష పెట్టాలా, అది తనకు ఒక గురిగా ఉంచుకున్నాడు. ఈ దినాల్లో మనము యవనస్తులైన వారు గుర్తించుకోనండి, దేవుని సంతోష పెట్టడానికి మనం ఎంతో త్యాగం చేయవలసిన వారుగా ఉంటున్నాం. మనుషులు సంతోషం కాదు, ఒకవేళ మనుషులు కూడా సంతోష పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా దేవుని సంతోష పెట్టే అనుభవం కలిగిన వారంగా మనం జీవించాలా. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళిన వారి గురించి మనం చూస్తే ఒకరికొకరు ఎలాగ ఒకరినొకరు సంతోషపరచుకోవాలి. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం, కొరింథీ రాసిన 1 పత్రిక 7వ అధ్యాయము 33వ వచనం చదవండి. 32, 33 చదవండి ఎవరైనా. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలని ప్రభు విషయమై కార్యం గురించి చింతించుతున్నాడు. పెళ్లి అయినాడు భార్య ఎలాగో సంతోష పెట్టగలని
చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలుటకు ప్రభు విషయమైన కార్యం గురించి చింతించుదురు గాని పెళ్లి అయినది భర్తని ఎలాగో సంతోషపెట్టగల లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. చూడండి, ఇక్కడ సంతోషం పెళ్లి అయిన వారు. అయితే పెళ్లి కాని వారు ఎవరు సంతోషపెట్టాలంట చెప్పండి? ప్రభువును సంతోషపెట్టాలి. మరి పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని మరి అంత మాత్రం కాకుండా ప్రభువును కూడా సంతోషపెట్టే అనుభవం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి మన జన్మ యవన జీవితంలోకి వచ్చిన తర్వాత మరి ఎలా ఉండాలంటే మన గురించి ఎంతో సంతోషిస్తుంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త ముగించేస్తున్నావు. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనమా 17వ వచనం ఉంటారన్నా. లూకా సువార్త 1వ అధ్యాయము. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం ఆయత్తపడి ఉన్న ఏలియా యొక్క ఆత్మయు ఆయనకు ముందుగా వెళ్ళను కనుక కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు కదండి. తల్లిదండ్రులకి యవనస్తులైన వారి ద్వారా సంతోషం కంటే దుఃఖమే ఎక్కువగా వాళ్ళు ఉపయోగించే మాట ఏంటంటే, ఒరే ఇంత బాధ పెట్టేవాడు చచ్చే బాగుంటారు నాయన అనేటువంటి ఆ దుఃఖం తల్లిదండ్రులకు ఎక్కువైపోతుంది. అయితే దైవం నమ్మినటువంటి దైవపడే వారికి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎలాగ సంతోషపెడుతున్నాం అలాగా తల్లిదండ్రులైన వారిని, కుటుంబస్తులైన వారిని ఈ ఊరియా కుటుంబాన్ని సంతోషపెట్టడమే కాదు, దైవపడిన వారిని, దేశమును, మరి ఆ యొక్క ప్రజలైన వారిని దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. చివరిగా ఊరియా యొక్క గొప్ప గుణం, గొప్ప స్థితి ఏమిటంటే గురి కలిగిన వారు కదండి. దావీదు మహారాజు తెలిసిన తర్వాత మరి అక్కడ రాజ్యము వేరే రాజ్యం పైన యోవాబు అనే వారందరూ కూడా సైన్యము మోహరించుంటే దావీదు ఈ ఊరియా నా మాట వినడం లేదని ఆలోచించి తనకు ఉత్తర రాసి పంపించేస్తాడు. ఈ వ్యక్తిని ధైర్యవంతుల స్థలంలో ముందు పెట్టు, చనిపోయినట్టు చేసే అని చెప్పారు. ఊరియా ఎలాంటి వాడు అంటే ఒక గురి. నేను చనిపోయినా ప్రభు కోసమే, బ్రతికినా ఎవరు మన కోసం జీవించారు? ఎవరి కోసం జీవించారు చెప్పు. నిజంగానేనా? దేవుడి కోసమేనా? చెప్పాలా? దేవుడి కోసమేనా? వచ్చింది. మనం చనిపోయినా దేవుడి కొరకే, బ్రతికినా కూడా దేవుడి కొరకే జీవించాలా. కాబట్టి ఎవరు కూడా దైవపడిన వారు తమ కొరకు కాదు, దేవుని కొరకు జీవించేవారు. అంటే ఒక గురి చూడని వారి వల్ల నేను పరిగెత్తలేదంటాడు. ఏమి గురి? రాజ్యంలో జయం పొందాలా. మరి దైవపడిన వారు జయం పొందాలా. తన మరణమైనా సరే పర్వాలేదు, జయం పొందాలి. అప్పటి వరకు ఊరియా ప్రజలే వారితో అలాగ తిరుగుతూ వచ్చాడు. అయితే ఊరియా యోవాబుని ఏం చేశాడు? తీసుకువెళ్ళి మరి తనలో ధైర్యం బట్టో మరి దేవుడే పొగాలు పంపించాడు, మనకు అర్థం కాలేదు. పోయితే ధైర్యవంతులున్న స్థలం, మరి అక్కడ పంపిస్తే అక్కడ ధైర్యవంతులున్న స్థలంలోకి వెళ్ళిపోయినాడు. చూడండి ఎంతటి గురి అంటే జయం పొందాలి. మరణమైనా సరే, నేను మరణమైన నా వెనక వచ్చేవారు బ్రతకాలా. ఒక గురి కలిగిన వాడుగా ఊరియా అనేవాడు ఉన్నాడు. ఈ దినాల్లో మనం ఒక గురి, ఏం గురిది? దేవుని విషయమైన గురి, దేవుని కార్యాల విషయమైన గురి, దేవుని సేవ విషయమైన గురి. ఆ ఒక గురి మీదనే మనం దృష్టి ఉంచాలా. దేవుని సేవ ఎలాగ చేయాలి, దేవుని సేవలో నేను నా మటుకు నేను ఎలాగ వృద్ధి పొందాలి, దేవుని సేవలో నా మటుకు నేను ఎంతటి ఆత్మను తీసుకురావాలి, దేవుని సేవలో నా మటుకు నేను ఎలాగ ప్రభు కొరకే జీవించాలి, దేవుని పనిలో నేను ఎలాగ జీవించాలి. దేవుని మీదనే గురి, లోకం మీద కాదు. అంటే లోక సంబంధమైన వాటి మీద గురి కాదు, దేవుడిపైనే మనకు గురి కలిగిన వారంగా జీవించాలి. అపోస్తలుడైన పౌలు అలాంటి అనుభవం కలిగిన వాడై ఉంటున్నాడు. గురి కలిగిన వాడు. నేను గురి చూడని వాళ్ళ వల్ల పరిగెత్తలేదు కదండి. పరుగు పందెంలో పరిగెత్తా ఉంటారు,
ఆట ఆడతారు, 10 మంది దాకా పరిగెత్తారు. వాళ్ళ గురి ఏంటి? చెప్పండి. చుట్టూ సప్పట్లు కొడతాడు. పరిగెత్త 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 అంటాడు. ఒకరు చూసి నన్ను చూసి సప్పట్లు కొడతాడు రైడు అంటాడా పరిగెత్తాడు? ఇంకోటి వాడు దేశస్తుడు ఉంటాడు, జెండా ఉత్తా ఉంటాడు. బాగా పరిగెత్తు బాగా పరిగెత్తు, జెండా పెద్ద అంటాడు. వీడు పరిగెత్తేటాడు, జెండా వైపు చూస్తాడా? అర్థమైందా మీకు? పక్కనే ఉంటారు, దగ్గరే ఉంటారు. పరిగెత్తి పేరు పెట్టి పిలుస్తాడు, బాగా బాగా త్వరగా త్వరగా అందరికీ దాటా అంటాడు. నేను భలే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నేనంటే ఎంత మరి ఇష్టం రాని నిలబడి చేయి చూపిస్తాడు. చెప్పండి, వాడి గురి ఏంటి? పరిగెత్తే వాళ్ళ గురి. శబ్దాలు ఎన్ని ఉంటాయో, ప్రజలు ఎంతమంది అంటారో. ఒక్కోసారి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదండి. కొంతమంది ఏమంటారు, వాడు తగ్గలరా, నువ్వు మా దేశం కాదు, నువ్వు మా దేశం కాదు అంటాడు. కానీ వాడి గురి ఏంటంటే పరిగెత్తి తన దేశం కొరకు, తన ప్రజల కొరకు, ఒకవేళ ఆ ప్రజల కొరకు, దేశం కొరకు బహుమానం పొందాల. మొదటి బహుమానం పొందాల. రెండో బహుమానం కొరక ఎదురు చూసి ఎవడు చూసినా వాడు ఎవరు దేనికోసం ఎదురు చూస్తాడు చెప్పండి? 2 వస్తే చాలే అబ్బా అంటాడా? సరే 3వది వస్తే చాలే, నాకేం అవసరం లేదే, 1 రాకపోయినా పర్వాలేదు, 2 రాకపోయినా పర్వాలేదు. వాడి గురి ఏంటి? మొదటి దానిపైనే, 2వ దానిపైన కాదు. మరి ఆ గురికి సంబంధించి తాను పరిగెత్తే విధానంలో ఎంత మంది తనను ఆపడానికి చూసి ఉంటారు, ఎంత మంది తనను హేళన చేస్తూ ఉంటారు, ఎంత మంది తనను మరి పొగుడుతూ ఉంటారు, ఎంత మంది తనను బాధ పెట్టే మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ ప్రాముఖ్యంగా తనకు కావాల్సింది తను మొదటిగా బహుమానము. మరి ఆత్మ సంబంధం జీవితంలో మనము అనేకమైన సార్లు వాళ్ళన్నారు వీళ్ళన్నారని, లేకపోతే ఆ పని ఈ పని ఏంది, ఆ గురి వైపు, దేవుని వైపు, దేవుని కారం వైపు మన యొక్క గురి వెళ్ళకోకుండా ఆగిపోతారు. చాలా మంది యవనస్తులు ఎలాగ అయిపోయారంటే అలాగే ఆగిపోయినారు. కాలంలో ఎందుకు? గురి లేదు, గురి లేదు, ఏమి లేదు. దేవుడు అనే గురి లేదు, ఆ బహుమానమే గురి లేదు. కాబట్టి మానవులు మధ్యలోనే ఆగిపోయేవారుగా ఉంటారు. 1-2 వందల మంది, 1000 మంది కాడు గుర్తించుకుందాం. ఈ ఊరియా ఎలాంటి వాడంటే గురి కలిగిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ఏం గురి అది? విజయం పొందాలా ఎట్లాగైనా సరే నా దేశం. నేను ప్రాణాలు ముందుకు వెళ్ళి నా ప్రాణాలు అర్పించినా సరే నా దేశం, నా ప్రజలైన వారు బ్రతకాల, ఇది తనకు గురి. మరి విజయం పొందాలా అని వెళ్ళాడు, ప్రాణాలు అర్పించేశాడు కదండి. మనకు కూడా బాధ తెలుసు, మన పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగితే మన జవాన్ కదండి, అక్కడక్కడ వినుకొండ దగ్గర, అటువైపు వినుకొండ, ఆంధ్ర జవాన్ వెళ్ళాడు. ముందుకు వెళ్ళి మరి ఎంతో కొంతమంది 2-3 చంపేశాడు. కానీ తను కూడా మరణం వచ్చింది. ముందుకు వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు. ఎవరైనా చెబుతున్నాడు, చనిపోయినాడు. గురి కలిగిన వాడుగా, దేశం కొరకే అయినటువంటి గురి కలిగిన వాడుగా మనం జీవించాలా. గురి అలాంటి వాడు మనం గుర్తించుకోవాలి. ఇది నువ్వు ఎలాగ ఉంటున్నావు, నీ జీవితం ఎలాగ ఉంది, దేవుడే నీకు నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావా? ఎవరి జీవితంలో ఏది కూడా మనం వెంట రాదు. మన ఇష్టం వచ్చిన తిరిగినంత మాత్రాన మన జీవితంలో ఏది వెంట రాదు. ఒక దినాన మన క్రియలు, పాప క్రియలు వెళ్ళి మనం నిత్య నరకంలో దోసేస్తాయి. బాధపడాలా, అయ్యో 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 సమయం పోయింది, అయ్యో అయ్యో అంటే అయ్యో లేదు, ఇయ్యలేదు. ఆ నిత్య జీవన యేసు ప్రభువుని ఎవరి జీవితంలో కలిగి ఉంటే మనకి అంతా బాగుంటుంది. కొంతమంది అనుకుంటారు వృద్ధాప్యంలో ఆ వరకు ఉంటే ఎవడుంటారు? ఆ వృద్ధాప్యం వరకు ఎవడుంటాడు? ఎవడు చూశాడు? మహాన్ అంటాడు, నేను ఇప్పుడు చనిపోతున్నాను అనుకో, అప్పటికి నేను ఏం చేస్తానంటే యేసు ప్రభువు నా పాపాలను క్షమించి అడుగుతానంటాడు. ఒకసారి జరిగిన విషయం, కర్నూలులో దేవుడి వాక్యం జరుగుతూ ఉంటే యవనస్తులైన వారిద్దరు ఏం చేశారంటే, ఒకడు విన్నాడు, ఒప్పందం పెట్టినాడు. ఒకడు యేసుని నమ్ముకున్నాడు, ఒకడు యేసుని నమ్మరా. నేను రారా పాడతాను రారా అంటే, రే నువ్వు నాతో పాటు సినిమాకి వస్తే నేనేం చెప్తాను, నీ ప్రార్థనకే వస్తా. సరే నువ్వు ముందు సినిమాకి రా, తర్వాత నేను వచ్చేది చెప్తాను అంటే సరే ముందు ప్రార్థన వచ్చాడు. దేవుడు వాక్యం మాట్లాడుతుంది, ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, ఇప్పుడైనా నీ జీవితం మార్చుకో, ఇప్పుడైనా నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచు, రేపేం దొరుకుతుంది నీకు తెలియదు, క్షణం ఏం దొరుకుతుంది నీకు, నువ్వు తర్వాత వెళ్ళి రాలేవు అనగానే సరే అని ఇక విన్నాడు. కొద్దిసేపు విని ఆ మాటలు విని ఏముంది ఇప్పుడు కాదులే అని వెళ్ళాడు. ఫ్రెండ్ ఉంటాడు, రే పారా సినిమాకి టైం అయింది, పారా అంటాడు. సరే వెళ్ళిపోయాడు. నువ్వు బారా నేను వస్తానా పా అంటే, సరే నేను పోతున్నాను, టికెట్లు తీసుకొస్తా, రెడీ ఉంటాను, నువ్వు పోయి నువ్వు రెడీ వెనక్కి వచ్చేసే అన్నాడు. వీడు పోతున్నాడు, బైక్లో పోతా ఉంటే చెట్టు కింద పోయేలాకల్లా చెట్టు కొమ్మ ఇరిగి వాడి మీద పడిపోయి. ఇది జరిగిన విషయాలు.
వాడు ఎంతసేపు ఎప్పుడు అనుకున్నాడు, ఎప్పుడో ముసలితనంలో ప్రభువు నమ్ముకుందాం అనుకున్నాడు. కానీ క్షణంలో సరే అప్పుడు చుట్టుపడినా కూడా వాడు ఏమని అనుకున్నాడా? ఇక అంతే అన్కాన్షియస్. వాడు దేవుడు ప్రభువా నాకు నిత్య జీవం దయచేయనే మాటలు కూడా తను రాలేక అంటే మన జీవితం ఎప్పుడు మనకు తెలియదు. నిత్య జీవం మనకు అవసరం. అంత మాత్రం కాదు, మనకు కలిగిన బలము ఎవరికి ఉపయోగించాలి? లోకానికి కొరకు కాదు. లోకానికి కొరకు ఉపయోగించి నష్టపోయి ఏమి కూడా లేదు. మరి లోకం కొరకు, దేశం కొరకు ఉపయోగిస్తే అది కూడా ఒక గొప్ప సంగతే. కానీ పాపాలకి, మోసాలకి, అబద్ధాలకి, లేకపోతే ఆ గొడవలకి వాటికి ఉపయోగించి మన బలమంతా కూడా నష్టం చేసుకున్నాం. అయితే మన బలము దైవికంగా దేవునికి ఉపయోగపడాలా? ఊరియా అలాగే చేశాడు. తన బలమంతా కూడా దేవునికి ఇచ్చేశాడు. అంత మాత్రం కాదు, ఊరియా తన జీవితంలో కలిగింది ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి, మనుషులు సంతోషపెట్టడం కాదు. మనుషులు సంతోషపెట్టడానికి మనం ఎన్నో కారణాలు చేస్తాం. కుటుంబంలో పిల్లలైన వారిని, తల్లిదండ్రులైన వారిని, భార్యలైన పిల్లలైన వారిని, భర్తల భార్యని సంతోషపెట్టాలని చూస్తాం. ప్రాముఖ్యంగా కొంతసేపే. అయితే దేవుని సంతోషపెట్టేటువంటి జీవితం కలిగి మనం జీవించాలి. నష్టమైనా సరే, కష్టమైనా సరే. చివరిగా ఒక గురి ఎవరసరైన వ్యక్తికి ఏముండాలి చెప్పండి? గురి. ఏం గురి అది? లోకంలో మనము పరుగు పందెలు పరిగెత్తే వ్యక్తి బహుమాన కొరకు గురి వెళ్ళినట్టుగా ఆత్మ సంబంధం మనం కూడా దేవుని దగ్గర వెళ్తా దేవుని కొరకే జీవించి చివరి వరకు కూడా జీవించి మనం చనిపోయినా సరే మరి విజయము దేవుని ద్వారా ప్రజలైన వారికి వారు రావాలనేటువంటి ఆలోచన. అంటే మన జీవితంలో గురి కలిగిన వారంగా మనము ఇది ప్రాముఖ్యం. ఈ 4 విషయాలు ఊరియా కలిగి ఉన్నాడు. ఊరియా మరి గురించి ఆ కొద్దిగా మనకు రాయబడింది. కానీ ఎంత గొప్ప ఆత్మసత్యమైన మాటలు ఊరియా కలిగి ఉన్నాడు. అందుకే ప్రతిసారి కూడా దేవుడు మరి ఊరియా భార్యను దావీదు చేసుకున్నా ప్రతి దగ్గర చెప్పే మాట ఏంటంటే ఊరియా భార్య కదండి. ఎక్కడ చెప్పినా వాడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని మరచిపోకుండా పెట్టినాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన యవన జీవితంలో మనం ప్రభువు కొరకై చేసే కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసు కొరకై చేసే కార్యాల్లో మనము ముందుకు కొనసాగాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుని తర్వాత కేక్ కట్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. ఈ సమయంలో ప్రభు హిత్తీయుడైన ఊరియాల గురించి మా మధ్యకి తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే మరి ప్రభు మరి ఆ ఊరియా తన జీవితంలో నిత్య జీవమైన దేవుని కలిగి ఉన్నాడు. ఆయనకు అవసరం ప్రభా ఆ దేవుని కలిగి ఉండడం చాలా గొప్ప సంగతి. ఇదనాలు ఇక్కడ కూడా దేవుని కలిగి ఉండలేకపోవడం చాలా దురదృష్టకరం. లోకంలో అన్నీ ఉంటాయి, నిత్య జీవమైన యేసు ప్రభు లేకపోతే అంతా ఇవన్నీ కూడా వ్యర్థంగా ఒక దినాలు పోతుంది. కానీ నిత్య జీవమైన యేసు ప్రభు మాకు అవసరం. అది మాకు ఈ దినాల్లో అనుగ్రహించినావు, మోసగుడు ఇచ్చినావు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీరు అనుగ్రహించిన దేవుడు. ఎవరికైతే లేదో ఆ నిత్య జీవమైన మిమ్మల్ని అంగీకరించడం సహాయం. తమ బలం ఊరియా తన బలమంతా కూడా దేవుని పరిచయ కొరకు, రాజ్యం కొరకు ఉపయోగించాడు. మోసగుడు ప్రభా తన బలము, తన జీవితము మీ కొరకై ఉపయోగించే బిడ్డగా చేయవలసి మనం చేసుకుంటున్నాం. ప్రభు ఊరియా లోకంలో ఉన్నాడు. తన భార్యను, కుటుంబాన్ని సంతోషపెట్టేవాడుగానే ఉంటున్నాడు. కానీ అంతకంటే దేవుని ప్రజలైన వారిని మరి దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా చూస్తుంటున్నారు. మోసగుడు ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తిగా, కుటుంబాన్ని తల్లిదండ్రులని వారిని సంతోషపెట్టే వ్యక్తిగా చేయనైనా కలిగించాడు. గురి కలిగినటువంటి ఊరియా తన మరణమైనా సరే విజయం కావాలన్న వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాము. ప్రభు మోసగుడు తన జీవితంలో గురి కలిగి ఈ లోకంలో జీవించడానికి, ఇక్కడున్న వారందరూ కూడా గురి కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా బలమంతా కూడా మీ సేవ కొరకే, పరిచయం కొరకు ఉపయోగించబడేలాగా చేయండి. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. మోసే దీవించాలి, మీ దగ్గర మోసే బిడ్డగా చేయండి. ఎవరి జీవితంలో మీ కొరకై జీవించగలిగే బిడ్డగా చేయండి. ప్రభా బలమైన సాధనంగా చేయండి. తిమోతి వలె తాను మీ కొరకై నిలిచి ఉండే బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నాం కలిగించండి. తన జీవితం అంతా కూడా మిమ్మల్ని సేవించే బిడ్డగా చేయండి. మీ సేవా పరిచయంలో ముందు కొనసాగే బిడ్డగా చేయండి. తన జీవితము ఇతరులకు ఆదర్శప్రాయంగా, సంతోషకరంగా, కుటుంబానికి సంతోషకరంగా ఉండడానికి సహాయం చేయండి. అలాంటి జీవితం ఇక్కడ ఉన్న వారికి కూడా అనుగ్రహించండి. కనికరించు నాయన, సహాయం చేయండి. మీరే కృపణ ధైర్యం అనుగ్రహించవలసి మనం చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు కాపాడారు, మీకు స్తోత్రాలు. కొత్త సంవత్సరం ప్రవేశపెట్టారు. తన వాగ్దానం కూడా మీరు దీవించి ఆశ్రయించు నాయన, కనికరించండి. సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం తండ్రి. మరి డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వచ్చు, కృపకాయ స్తోత్రాలు. ప్రభు గద్దెనాల్లో కూడా అనారోగ్యంతో బాధపడ్డాడు. ప్రభు ఆరోగ్యం ఇచ్చారు, మీకెంతో వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం.
తిరిగి మీ సేవా పరిచయంలో ముందు కొనసాగే బిడ్డగా చేయండి. సాతాను శక్తులు లయపరచండి. మిమ్మల్ని సేవించే బిడ్డగా మీరు చేయవలసిన మీద వేడుకుంటున్నాం, సహాయం చేయండి. మా ప్రార్థన దేవా, మీకెంతో కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, ఇంతలో మీరు చేసే మేలు ఉపకారాలు అన్నిటి బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే నిత్య జీవులు మిమ్మల్ని అంగీకరించలేదో వారు ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా అంగీకరించి మీ బిడ్డలుగా చేర్చబడ్డ గురించి వారి వారి కుటుంబాల పిల్లలైన వారి అందరూ కూడా దీవించి ఆశీర్వించవలసిన ఆలోచిస్తున్నాం. ఎలాగైతే మీరు ఆశీర్వాదం అందరికి ఇస్తున్నారు, అందరికి కూడా సమానంగా మరి ఆశీర్వాదంతో నింపవలసి మనం చేస్తుంటున్నాం. దుర్గైన కూడా ఆరోగ్యం ఇచ్చారు, ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపున ఆయన కనికరించండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ, ఇంతలో మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సర్వ పరిశుద్ధులకు ఉన్న వారికి భవిష్యత్తుకు తన జీవితాంతం కూడా తన కుటుంబానికి ఇప్పుడెప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్.